శృంగారం అనేది స్త్రీ పురుషులకు ఇద్దరికీ సంబంధించింది. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ సృష్టి కొనసాగడానికి భార్యాభర్తలు ఖచ్చితంగా శృంగారాన్ని చేయాల్సి ఉంటుంది. కొందరైతే ఈ శృంగారాన్ని ఏదో భూతపదంలా భావిస్తుంటారు. దాన్ని మనం అర్థం చేసుకునే తీరులో ఉంటుంది. అంతేకాని మన నోటి నుండి అనడంతో అది బూతుగా ఏమీ మారదు. మన బుద్ధి సరిగా ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడినా తప్పేమీ కనబడదు. అయితే 40 ఏళ్ల స్త్రీలకు ఇలాంటి శృంగారం ఖచ్చితంగా అవసరమని ఒక సర్వేలో తేల్చారు. 40 ఏళ్లలో స్త్రీలు కాస్త బలాన్ని కోల్పోయి ఉంటారు. ఈ వయసులో ఉన్న స్త్రీలకు నాణ్యమైన శృంగారాన్ని అందించాలని ఇటీవల సర్వేలో చెప్పారు. 40 ఏళ్లలో ఉన్న స్త్రీలకు ఎలాంటి శృంగారం అవసరమో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంసారపక్షంగా ఉండే స్త్రీలు ఎక్కువగా నాణ్యమైన శృంగారాన్నే కోరుకుంటారు. ఎందుకంటే ఇందులో ఒత్తిడి, ప్రేరేపణ, ప్రకంపనలు ఉండవు కాబట్టి. 40 ఏళ్లలో ఉన్న స్త్రీల శరీరం అలసిపోయి ఎన్నో ఒత్తిడులకు గురవుతూ ఉంటుంది. భర్త, పిల్లలు, సంసారం, కుటుంబ బాధ్యతలు, ఇతర బాధ్యతలు ఇలా ఎన్నో ఉంటాయి. కాస్త విశ్రాంతిగా ఉండే వయసు కాబట్టి ఇప్పుడు ప్రశాంతమైన ఒత్తిడి లేని శృంగారాన్ని ఎక్కువగా కోరుకుంటారంట. అయితే భర్త ప్రేమ ఇందులో చాలా ప్రధానం. ఎందుకంటే తనను సుఖపెట్టేది భర్తే కాబట్టి తన అయిష్టాలను తెలుసుకొని తనకి ఏ విధమైన సంభోగం చేస్తే ఇష్టమో తెలుసుకొని వాటిని అందించాలి. ఇక రెండవది, వయసులో ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడినైనా భరిస్తుంది ఆడది. కానీ 40 సంవత్సరాలు దాటిందంటే ఆడవాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా ఒత్తిడి లేని సున్నితమైన సంభోగాన్ని ఇష్టపడుతుంటారు. ఆమె ఇష్టాన్ని తెలుసుకొని ఎలా నచ్చుతుందో అలాగే వారి కోరికను తీరిస్తే ఎంతో తృప్తి చెందుతారు. తన శరీరం ఎలాంటి కంఫర్ట్ని కోరుకుంటుందో ఆ పద్ధతిలో సంభోగాన్ని చేసినట్టయితే వాళ్ళు మీ మీద ఎక్కువ మక్కువను చూపిస్తుంటారు. కొందరు పురుషులు ఆడవాళ్ళ ఇష్టాలతో పని లేకుండా ఎలా పడితే అలా మూర్ఖంగా, క్రూరంగా సంభోగంలో పాల్గొంటారు. ఇలాంటి పురుషులతో ఎలాంటి స్త్రీలు కూడా సంతోషంగా వారి కోరికలను తీర్చుకోలేరు. ఎందుకంటే వారికి నచ్చని పద్ధతిలో చేస్తారు కాబట్టి. ఇక మూడవది, స్త్రీలకు 20 ఏళ్ల వయసులో ఉన్న కామ కోరికలే 40 ఏళ్ల వయసులో కూడా ఉంటాయి. అయితే ఈ వయసులో వారికి శరీరం సహకరించక అసంతృప్తికి గురవుతూ ఉంటారు. దాంపత్య సుఖాన్ని మధురంగా అనేక రకాలుగా అనుభవించాలి ప్రతి ఒక్క స్త్రీకి ఉంటుంది. కానీ వారిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడంతో శరీరం సహకరించక ఆ కోరికలను ఇష్టమున్నా చంపుకుంటారు. కాబట్టి మీ భార్య మనసు తెలుసుకొని ఆమెకి ఏ భంగిమలో అయితే సంభోగం కావాలో అదే అందించండి. ఈ వయసులో ప్రతిరోజు కాకపోయినా వారానికి 2 సార్లైనా సంభోగంలో పాల్గొనవచ్చు అంట. ఇక నాలుగవది, ఇక్కడ నాణ్యమైన శృంగారం అంటే తనకు నచ్చిన తన శరీర భాగాలతో ఆమెను తృప్తిపరచడం. ఆమె యొక్క ఎదభాగాన్ని, అలాగే బొడ్డును, అలాగే నడుమును గిల్లుతూ నొక్కుతూ చేస్తుంటే స్త్రీలు స్వర్గంలో తేలుతూ ఎంజాయ్ చేస్తారంట. కాబట్టి డైరెక్ట్గా సంభోగాన్ని చేయకుండా ముందుగా ఇలాంటివి ముద్దు ముచ్చట్లు అయిన తర్వాత సంభోగంలో పాల్గొంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 20 ఏళ్ళు అయితే ఎలాంటి సంభోగంనైనా అనుభవించడానికి స్త్రీలు రెడీగా ఉంటారు. ఇప్పుడు అలసిన శరీరంతో వారికి ఆ విధానం కన్నా ఇలా చేస్తేనే తృప్తి చెందుతారట. ఇక ఐదవది, కొందరు ఆడవాళ్ళు మాత్రం 40 ఏళ్ల వయసులో కూడా ఎంతో కసితో ఉంటారు. ఇలాంటి వాళ్ళు 20 ఏళ్ళ చేసిన సంభోగాన్ని అందించడమే మంచిదని అంటున్నారు. ఎందుకంటే నెమ్మదిగా, సున్నితంగా చేస్తే వీరు తృప్తి చెందగా పురుషులతో చెడుదారిలో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్త్రీలకు అలాంటి శృంగాన్ని అందించడమే మంచిదంట. ఇలాంటి కొందరు స్త్రీలు తమ భర్తతో తృప్తి చెందడం లేదని వేరే వ్యక్తులతో సంబంధం పెట్టుకొని వారి ఆనందాన్ని పొంది తృప్తి చెందుతూ ఉంటారు. భర్త ఉండగానే పరాయి పురుషులతో సంబంధం పెట్టుకొని బతికే ఆడవాళ్ళను సమాజంలో అసలు గౌరవం ఇవ్వరు. ఎన్ని కోరికలు ఉన్నా తన భర్తతోనే వాటిని తీర్చుకోవాలి. భర్త ఒకవేళ తృప్తిపరచకపోయినా సర్దుకొని సంసారం చేయాలి. అంతేకాని సంసారాన్ని, పిల్లలను వదిలి పరాయి పురుషులతో అడ్డదారులు నడిచే ఆడవారిని సమాజం చులకనగా చూస్తుంది. ఇక ఆరవది, ఈ వయసులో అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే సమాజంలోనే కాదు ఇంట్లో కూడా ఆశ్రయించుకుంటారు. ఈ వయసులో అందరికీ ఆదర్శంగా ఉండాలి. మీరు ఇలాంటి పాడు పనులు చేస్తుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే మందలించే వయసు మీది. అలాంటిది మీరే తప్పుడు పనులు చేస్తుంటే ఇక మీ పిల్లలు ఎలా బాగుపడతారు? మా అమ్మ చేసిందే కరెక్టేనేమో అని వాళ్ళు కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వయసులో కుటుంబ బాధ్యత మొత్తం మీపైన ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఎలాంటి కోరికలు ఉన్నా మీ భర్తతో తీర్చుకోవడానికి ప్రయత్నించండి.
నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.